హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకసారి ఒక ట్రిప్కి వెళ్లారు. ఆ ట్రిప్లో ఒక ట్రెక్కింగ్ కూడా ఉంది. ఆ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే వాళ్లకు ఒక చిన్న కేవ్ కనిపించింది. కానీ ఆ కేవ్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఆ విషయం వీళ్ళకు కూడా తెలుసు. అక్కడ చాలా మంది ఉన్నట్టుండే మాయమైపోయారు. రీసెంట్గా అయితే 2 సిస్టర్స్ కూడా అక్కడ ఉన్నట్టుండే మాయమైపోయారు. వాళ్ళు ఎక్కడికెళ్లారో, వాళ్ళకేం జరిగిందో ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. అలాంటి ఒక కేవ్ దగ్గరికెళ్ళి ఈ ఫ్యామిలీలో ఉన్న ఒక అతను కాస్త లోపలికెళ్ళి అక్కడేముందో అని చూడ్డానికి వెళ్ళాడు. అప్పుడే అతనికి ఒక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. A mí no me digas eso, que yo me cago también. ¡Uy! Cállate, cállate. Ah, pues no está guapa. ¡Ah! ¡Ay, que me caigo, hostia! ¿Qué pasa, Nola? ¿Dónde vas? ¿Qué? ¿Qué pasa? ¿Pasa algo? Ah, ya no me asustes. Hostia, pero esto está profundo, ¿eh? ¿Te pienses tú? ¡Cállate! Bueno, Pau. No hay nada, no hay... కాస్త క్లియర్గా గమనిస్తే 2 టీనేజ్లో ఉన్న అమ్మాయిలు చాలా క్లియర్గా ఆ కేవ్ లోపల నించునున్నారు. వాళ్ళిద్దరూ ఇతన్నే చూస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది. కానీ నిజానికి వాళ్ళిద్దరూ మనుషుల్లాగా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు మనుషులే అయితే ఇతనితో మాట్లాడడానికి ట్రై చేసేవారు. అంతేకాకుండా వాళ్ళు చూడ్డానికి కూడా చాలా క్రీపీగా కనిపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏం జరుగుతోంది? అక్కడ ఎవరైతే మాయం అవుతున్నారో వాళ్ళు దయ్యాలుగా మారిపోతున్నారా? ఈ వీడియోలో కనిపించిన 2 అమ్మాయిలు కూడా దయ్యాలేనా? చైనాలో షాలాంగ్ అని ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఉన్నాడు. అతను చాలా ఫేమస్గా చాలా హాంటెడ్ లొకేషన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అతని మొండి ధైర్యాన్ని మెచ్చుకుని అతనికి ఒక చాలా పెద్ద ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అలాంటి ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ రీసెంట్గా ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. అక్కడికి ఎంటర్ అయిన వెంటనే అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అయిపోయాయి.谁吓我的？这屋他妈有人生活的迹象！我操，没有灰！静着静着，能给我打开几？我静着静着，能给我打开几？我去你妈！去！操你妈的！哎呦！我操！我操！我去！操你个妈的！你真是没能耐了，现在。
谁给楼下的？谁？谁给楼下的？谁？వస్తువులన్నీ వాటికవే కిందకి పడిపోతూ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచినో సౌండ్స్ వస్తూ ఉన్నాయి. ఇంకోసారైతే చాలా పెద్ద విండో అతని ఎదురుగానే ఉన్నట్టుండే కిందకి పడి పగిలిపోయింది. ఇదంతా జరిగిన దాదాపు 1 గంట తర్వాత అతనికి ఒక మనిషి లాంటి ఆకారం కూడా కనిపిస్తుంది.动静呢？操！我操！我操！谁呀你？我的谁？我操！我去你妈了个逼！కాస్త దూరంలో ఒక పిల్లర్ వెనకాల ఒక అబ్బాయి నించునున్నాడు. అది చాలా క్లియర్గా కనిపిస్తోంది. కానీ వీడియోని బ్రైట్ చేసి చూస్తే మాత్రమే ఆ అబ్బాయి మనకి కనిపిస్తున్నాడు. ఇతను దగ్గరికెళ్లి చూసే కొందికి ఆ అబ్బాయి అక్కడి నుంచి 1 సెకండ్లో మాయమైపోయాడు. ఇది జరిగిన తర్వాత అతను మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేస్తాడు. అప్పుడే అతనికి ఈసారి ఒక అమ్మాయి కనిపిస్తుంది. అది కూడా దయ్యమే.出来来！操你妈！你敢吗？全他妈是废物！现身！哎，这么暗，出来！我操！给我切！我操你妈！వీడియోని కాస్త బ్రైట్ చేసి చూస్తే ఒక అమ్మాయి చాలా క్లియర్గా కనిపిస్తోంది. కొంత దూరంలో నించుని చూస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఆ ప్రాపర్టీలో 1 కంటే ఎక్కువే దయ్యాలున్నట్టున్నాయి. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కూడా ఒక కేవ్లోనే రికార్డ్ అయింది. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి సరదాగా ఒకసారి హైకింగ్కి వెళ్ళినప్పుడు వాళ్లకు ఆకస్మికంగా ఒక కేవ్ కనిపించింది. ఆ కేవ్ లోపలికి ఎక్స్ప్లోర్ చేద్దామని, చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని వాళ్ళందరూ కలిసి టార్చ్ లైట్స్ ని తీసుకుని వీడియో రికార్డింగ్ చేసుకుని ఆ కేవ్ లోపలికి వెళ్తారు. అప్పుడే వాళ్లకు ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోలో అలాంటిదేం క్యాప్చర్ అయిందో రండి మనం ఒకసారి చూద్దాం. Tra i grotte, sa, tanti posti belli che stanno, Vai avanti, via, così ripico meglio.
Alessio? Non fa coglione. Maria. Cioè, raga, però non se ne incazzo. Stanno piazzate in mezzo metro. Solo. Raga, porco dinci. No, lo dico io. Quanti cazzo ne è sta brutta? Ma io sapevo che era tipo del tempo degli Etruschi. Una roba del genere, insomma. Raga, ma sarà qualcuno che sta giù. Cioè no, qualcuno. Rumori da fuori, sai. Rumori da fuori? Per forza, che cazzo vuole essere? Penso che qualcuno venga qui, Cioè, raga, ma che cazzo è? Sì, comunque la grotta deve stare stringe, Oh raga, metti un po' la luce là. Mi pare di vedere un lupino. C'è sta dove? Oh, nel fondo, non vedi qualcosa? È qualcosa di bianco. Oh! Che cazzo è? No, no, no! Ciao ragazzi, andiamo avanti. No. Dai, aspetta. Per l'animale, mi sa. Animale? Ma sai, è tutto bianco. Animale. Ah, ma cazzo si muove? Che cazzo? Il pipistrello, magari si è messo, si è legato dentro. Il pipistrello bianco. Porco Dio, questo si muove. No, aspetta. Aspetta, cazzo, guarda. Ma che cazzo? No, guarda, porco Dio, devo vedere, non da pigliare troppo. Aspetta. Ma raga, ma continua. Oh! Ma che persona! Oh cazzo, porca troia! Via! Porco Dio! ఆ కేవ్ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ చీకటి కాకుండా వేరేమీ లేదు. అంతేకాకుండా ఆ కేవ్ లోపల చాలా సైలెంట్ గా ఉంది. అదే టైంలో కాస్త దూరంలో ఉన్నట్టుండే చీకటి లోపల నుంచి ఒక ఫేస్ బయటకొచ్చింది. అది తెల్లగా ఒక లేడీ ఫేస్ లాగా కనిపిస్తోంది. దాన్ని చూసిన వెంటనే వీళ్ళందరూ ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశారు. సో ఆ కేవ్ లోపల క్యాప్చర్ అయింది ఏంటి? అది నిజంగా దయ్యమే అంటారా, లేదా అక్కడ ఎవరైనా మనిషే ఉన్నారా? ఒకవేళ అది మనిషి అయితే దాని ఫేస్ ఎందుకంత తెల్లగా పాలిపోయింది? ఏ మనిషి బాడీలో అయినా అసలు రక్తమే లేకపోతే వాళ్ళ బాడీ ఇలా కనిపిస్తుంది. బ్రతుకున్న మనుషుల బాడీస్ గానీ ఫేసెస్ గానీ ఇలా కనిపించవు. ఈ వీడియో బ్రాజిల్లో రికార్డ్ అయింది. ఒక లేడీ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉన్నప్పుడు ఉన్నట్టుండే ఆమెలోకి దయ్యం చేరుకుంది. ఆమె ఒక్కసారిగా పొసెస్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆమెకు దయ్యం పట్టిందని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరూ నమ్మలేదు. వాళ్ళందరూ ఆ లేడీని చూసి నవ్వుకుంటూ ఉన్నారు. ఇదంతా జరిగినా కాసేపటి తర్వాతే వాళ్ళకు కూడా తెలిసొచ్చింది ఇది చాలా సీరియస్ ఇష్యూ అని. ఆ అమ్మాయి యాక్టింగ్ చెయ్యట్లేదని. అంతేకాకుండా ఆ అమ్మాయి కళ్ళని చూడండి, అవి పూర్తిగా బ్లాక్ కలర్లోకి మారిపోయాయి. బాడీ మొత్తం షివర్ అవుతోంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దీన్ని చూసి అదొక ప్రాంక్ అని చెప్పి నవ్వుతూ ఉన్నారు. అరబ్ కంట్రీలో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఒక జిన్ ఉందని ఇతనికి ఎవరో చెప్పారంట. సరే, ఆ ప్రాపర్టీలో నిజంగా జిన్ ఉందా లేదా అదంతా మొత్తంగా ఫేకా అని తెలుసుకోవడానికి అతను ఒక అర్ధరాత్రి అక్కడికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ నెక్స్ట్ ఏం జరిగిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. యా అల్లాహ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. بسم الله الرحمن الرحيم. يا بسم الله الرحمن الرحيم. 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 والله لفوت لك. بسم الله الرحمن الرحيم. ها بسم الله الرحمن الرحيم. الرحمن الرحيم. ثاني اختفى بثاني. هيو هون هو. بسم الله الرحمن الرحيم. تعبت. ఒక గ్లాస్ వెనకాల ఒక దయ్యం లాంటి ఆకారం, దాని ఫేస్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ గ్లాస్ గుండా ఇతన్ని చూస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది. అక్కడి నుంచి అతను వేరే రూమ్కి వెళ్తున్నప్పుడు ఆ డోర్ దానికదే క్లోజ్ కూడా అయిపోయింది. సో అక్కడ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి.
ఒక కపుల్ వచ్చి రీసెంట్గా ఒక పాత ఇల్లుని కొనుక్కున్నారు. ఆ ఇంటికి ఎప్పుడైతే వీళ్ళు షిఫ్ట్ అయ్యారో అప్పటి నుంచినే ఆ ఇంట్లో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ని వీళ్ళు ప్రతిరోజు గమనిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడు వాళ్లకు ఒక డార్క్ షాడో ఫిగర్ కూడా కనిపిస్తుందంట. అది చూడ్డానికి చాలా పెద్దగా, చాలా పవర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుందంట. అందుకనే ఛాన్స్ దొరికినప్పుడల్లా వాళ్ళు వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల్లోనే ఆ డార్క్ షాడో ఫిగర్ని వాళ్ళు వీడియోలో క్యాప్చర్ చేయగలిగారు. ఆ వీడియోని మీరొకసారి చూడండి. There's nothing. I wish I could do it. Me too. Let's see what's happening. ఆ లేడీని ఎవరో తరుముకుంటూ వెళ్తున్నట్టు ఆ లేడీకి అనిపించిందంట. అందుకనే తను తన రూమ్లోకెళ్ళి డోర్స్ వేసేసుకుంది. అంతేకాకుండా బయట నుంచి సౌండ్స్ వస్తూ ఉన్నాయి. ఈ లేడీ ధైర్యం చేసి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక డార్క్ షాడో ఫిగర్ చాలా పెద్దది రూమ్కి ఎదురుగా నించుని ఈవిడ్నే చూస్తూ ఉంది. ఆ ఇల్లు ఆల్రెడీ హాంటెడ్ అయిందని, హాంటెడ్ ఇంటినే వీళ్ళు తీసుకున్నారని వాళ్ళిప్పుడు నమ్ముతున్నారు. సో ఇప్పుడు ఆ షాడో ఫిగర్ ఆ ఇంటిని వదిలి వెళ్లేలాగా లేదు. సో వీళ్లే బయటికి వెళ్ళిపోతే చాలా సేఫ్ అనిపిస్తోంది. ఒక లేడీ కూతురు 2023లో ఒక స్కూల్ ట్రిప్కి వెళ్ళింది. ఆ ట్రిప్ అయితే ఒక వారం పాటు ఉన్నిందంట. కానీ తన కూతురు ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఉన్నట్టుండే డిఫరెంట్గా మారిపోయింది. చాలా డిఫరెంట్గా మాట్లాడుతుంది, ఉన్నట్టుండే అరుస్తుంది, చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తోంది. ఏదో దయ్యం తన కూతురుని అంటుకుందని తను చాలా కాన్ఫిడెంట్గా చెప్తోంది. ఆ వీడియోని మీరొకసారి చూడండి. రెండు నెలల తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చింది. బ్లాక్ మ్యాజిక్ని వాడి తనలో ఉన్న దయ్యాన్ని తీసేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.